లక్ష్మీదేవి ఒక ఇంట్లో శాశ్వతంగా ఎందుకు ఉండదో ఎప్పుడైనా ఆలోచించారా? పురాణాల ప్రకారం ఒకరోజు లక్ష్మీదేవి మహావిష్ణువు దగ్గర ఒక రహస్యాన్ని తెలిపింది. ప్రభూ, నేను ఒక చోట చాలా కాలం ఉండలేను. ఎందుకంటే నాకెప్పుడూ నిలకడ అంటే ఇష్టం లేదు అని ఆమె శాంతంగా చెప్పింది. సంపద, శ్రేయస్సు, అదృష్టం అన్నీ ప్రవాహంలా ఉంటాయి. ఆ ప్రవాహం నిలిచినప్పుడు దాని అందం తగ్గిపోతుంది. అలాగే లక్ష్మీదేవి ఉన్న చోట చలనం, మనస్సు నిండి ఉండే వినయం, సాత్కార్యం ఉండాలి. ఇంట్లో ఎవరి మనసులోనైనా అహంకారం పెరిగినా, ఇది నా ప్రతిభ, నా ధనం అని గర్వం మొదలైనప్పుడే లక్ష్మీదేవి ఆ ఇంటిని మృదువుగా విడిచిపెడుతుంది. ఎందుకంటే గర్వం ఉన్న చోట ఆమెకి స్థానం ఉండదు. కానీ ఒక ఇంట్లో వినయం, కృతజ్ఞత, పంపిణీ చేయాలనే మనస్సు ఉంటే అక్కడే లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. లక్ష్మీదేవి అంటే కేవలం ధనం కాదు. అది మంచి మనస్సు, మంచి ఆలోచన, మంచి వ్యవహారం. ఇవి ఉన్న చోటే ఆమె నిలుస్తుంది. కృతజ్ఞత ఉంటే ఇంట్లోనే లక్ష్మీదేవి నిలుస్తుంది. అహంకారం పెరిగిన చోట ఆమె ఉండదు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిత్ హబ్ తెలుగు. థ్యాంక్ యూ.